మేనేజ్మెంట్ సెంటర్స్లో మా పెయిన్ ఫిజిషియన్స్ ఏమేమి ట్రీట్ చేస్తారు అని ఇంకా చాలా మందికి డౌట్ ఉంది. యూజువలీ అసలు క్రానిక్ పెయిన్ అంటే ఏంటి, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. యూజువలీ క్రానిక్ పెయిన్స్ అంటే మోర్ దెన్ 3 months మన బాడీలో ఎలాంటి రకమైన దీర్ఘకాలిక నొప్పులు ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్స్ అంటారు. ఆ క్రానిక్ పెయిన్స్ యూజువలీ ఆర్థరైటిస్, మజిల్ టైర్స్ ఇలాంటి మయోఫేషియల్ పెయిన్స్ ఉన్నప్పుడు సర్జరీ చేయలేము, మెడిసిన్తో తగ్గట్లేదు, అప్పుడు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అన్నప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. యూజువలీ మేము చేసే కండిషన్స్ ఆర్ రిస్ట్ ఆర్థరైటిస్, ఎల్బో ఆర్థరైటిస్, షోల్డర్ కండిషన్స్, హిప్ కండిషన్స్, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, ఇలా అన్ని జాయింట్ పెయిన్స్కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఎర్లీ స్టేజెస్లో, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ లిగమెంట్ టైర్స్ ఆర్ మజిల్ టైర్స్లో. ఇవే కాకుండా యూజువలీ హెడ్ఏక్స్కి చాలా టైప్స్ ఉంటాయి హెడ్ఏక్లో, లైక్ మైగ్రేన్ హెడ్ఏక్, టెన్షన్ హెడ్ఏక్, క్లస్టర్ హెడ్ఏక్, సర్వైకల్ జాయింట్ హెడ్ఏక్, ఇలా హెడ్ఏక్లో కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. వీటి కూడా నాన్ సర్జికల్ బొటాక్స్ ట్రీట్మెంట్స్ అని చేయొచ్చు. సో ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే 2 years నుంచి మన సబ్స్క్రైబర్ ఈరోజు నా దగ్గరికి హెడ్ఏక్తో వచ్చి, మేడం మీరు జాయింట్ పెయిన్స్కి ఒకటే ట్రీట్మెంట్ చేస్తాను అనుకున్నాను, అందుకని మైగ్రేన్ హెడ్ఏక్కి ఆల్మోస్ట్ 5 years నుంచి తిరుగుతున్నాను, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, కానీ దెర్ ఇస్ నో సొల్యూషన్ అని. మైగ్రేన్ హెడ్ఏక్ ఇస్ వెరీ మచ్ ట్రీటబుల్. చాలా మంది మధ్యన మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు. సో దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైగ్రేన్ ఎంత ఉంటుంది, దాని రీజన్స్ ఏంటి అని కనుక్కొని మనం మైగ్రేన్స్కి బొటాక్స్ ట్రీట్మెంట్స్ అనేవి సేఫ్గా ఇవ్వచ్చు. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.